మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజకీయ పరంగానో వ్యాపార పరంగానో ఉద్యోగ పరంగానో సక్సెస్ సాధించి తన సొంత గ్రామానికి వచ్చినప్పుడు వచ్చే ఆ కిక్కు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రస్తుతం అటువంటి కిక్ను ఎంజాయ్ చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ రథసారథి రామచంద్రరావు గారు. ప్రస్తుతం మనం వారితో ఉన్నాం. స్థానిక సమస్యలు సమీపిస్తున్న వేళ తమ బీజేపీ క్యాడర్ను నేతలను సమాయత్తం చేసేందుకు జిల్లాల టూర్కు శ్రీకారం చుట్టిన రామచంద్రరావు గారు ప్రస్తుతం వాళ్ళ సొంత జిల్లా సూర్యాపేట, అదేవిధంగా సొంత గ్రామమైన కోదాడ మండలం నల్లబండగూడెంలో బస చేసి గ్రామస్తులందరితో కూడా మమేకమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు రామచంద్రరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఈ సొంత గ్రామానికి వచ్చిన కిక్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? తప్పకుండా అదొక ఎమోషనల్ టచ్ ఉంటుంది. దాని ఇంగ్లీష్ నాస్టాలజిక్ అంటాం మనం. ఆ నాస్టాలజిక్ సెన్స్ని ఈరోజు నేను గమనిస్తున్నాను. మేము ఊరు నుంచి చాలా కాలమైంది, మేమంతా పట్టణంలో పెరిగి అక్కడే ఉండిపోయినాం. మా పెద్ద పిల్లలు కూడా వాళ్ళు అక్కడ అమెరికాలో కొంతమంది మరి డాక్టర్ ఇక్కడ, కానీ మాకు ఇల్లు ఉన్నప్పుడు కూడా ఇక్కడ అన్నీ ఎవరు వచ్చే పరిస్థితి లేదు. సో ఒక జన్మభూమిని మనం మర్చిపోవద్దు అనే ఒక ఉద్దేశంతో నేను అధ్యక్షుడు కాగానే మొట్టమొదటి ఒక ప్రయాణం అవుతుందో నా ఊరి నుంచే నేను మొదలు పెట్టాలనే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. ఉమ్మడి జిల్లా నల్గొండ కాబట్టి నల్గొండ మేము పెట్టాము. అదేవిధంగా సూర్యాపేట జిల్లా అయింది కాబట్టి సూర్యాపేట జిల్లా ఇక రాత్రి ఇక్కడ వసించి అంత గ్రామస్తులు కలిసినాం. ఇక్కడ ఉన్నట్టు మా పుల్లారావు అని మా పార్టీ మండల ప్రెసిడెంట్, వారి ఇంట్లో భోజనం చేసినాము. ఇక్కడ పాప ఆయన కూడా నిన్న ఆయన పుట్టినరోజు 300 మందికి అన్న భోజనం కూడా పెట్టించాడు ఆయన. అక్కడే భోజనం చేసి ఈరోజు ఇక రాత్రి ఇప్పుడు పొద్దున మా ఊళ్ళో ఉన్న టెంపుల్ ఒకటి ఉంది, ఇక్కడ టెంపుల్ పోయి అక్కడి నుంచి నేను మళ్ళీ కోదాడలో మేధావుల సభ ఒకటి ఉంది, అది చూసుకొని వెళ్ళిపోతాను. ఓకే, అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బాధ్యతలు జిల్లాల టూర్కు స్టార్ట్ చేశారు. ఏంటి సార్ దీని ప్రధాన లక్ష్యం ఏంటి, ఉద్దేశం? పార్టీ బలోపేతం చేయాలి. పార్టీ బలోపేతం చేయాలి. గ్రామీణ ప్రాంతం నుంచి పార్టీ పెరగాలి. పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రజలు ఒక ప్రత్యామ్నాయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఈసారి బీజేపీకి ఇవ్వాలి అనే కోరిక ప్రజల్లో ఉన్నది. సో కాబట్టి కొంత ఈ నల్గొండ జిల్లాలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భావించి ఈరోజు నల్గొండ జిల్లాలో ఒక కుగ్రామం కూడా మేము పోయి మా కార్యకర్తలు పనిచేయాలనే ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. మేము బూత్ స్థాయి నుంచి కూడా పార్టీ నిర్మాణం కోసమే ఈ గ్రామీణ ప్రాంతం నుంచే కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నాం. ఓకే, మీరు అధ్యక్ష పదవి చేసిన తర్వాత మొదటి టాస్క్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దీన్ని ఎలా సక్సెస్ చేయాలనుకుంటున్నాం? సక్సెస్ గతంలో బీజేపీ ఎక్కువ సీట్లు మేము పోటీ చేయలేదు ఎప్పుడు కూడా. ఈసారి దానికి ఒక ప్రణాళిక ప్రకారం వార్డు నుంచి జడ్పీటీ దాకా పోటీ చేస్తాం. అన్ని పోస్టులకు పోటీ ఎక్కడ కూడా ఖాళీ ఉంచాం. మేము అన్నిటికీ మేము పోటీ చేసి మా ఓటు శాతాన్ని పెంచుతాం. ఎక్కువ శాతం గెలిచే ప్రయత్నం కూడా చేస్తాం. ఓకే, అయితే నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోట అని ఒక పేరు ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఆల్ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అంటే ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నారు డిపార్ట్మెంట్? వాళ్ళ కంచుకోట వాళ్ళు అనుకుంటున్నారు, ఇది బద్దలు కొట్టడానికి నేను ఇక్కడ వచ్చాను. అట్లా మేము నేను రాలే ఇక్కడికి, ఆ బద్దలు కొట్టడానికి వచ్చాను. ఎన్ని సీట్లు వస్తే తర్వాత చెప్తాం. కానీ డెఫినెట్గా మాకు నల్గొండ జిల్లా బీజేపీ కంచుకోట అవుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో కొంత వెనకంజలో ఉన్నారు బీజేపీ పార్టీ. ఎందుకు దాన్ని మీరు ఎలా? దాంట్లో రాష్ట్ర ప్రభుత్వము కొంత మేరకు ఆ ప్రచారం కానియట్లేదు. ఇప్పుడు నిన్న రేషన్ కార్డు ఇచ్చాడు ఎవరు, సీఎం. అసలు రేషన్ కార్డులో నరేంద్ర మోదీ బొమ్మ పెట్టాలి. ఎందుకంటే గ్రామస్తులకు తెలవాలి ఏమనంటే ప్రతి ఒక్క పథకాలలో కేంద్ర ప్రభుత్వం ఒక వాటా ఉంటుంది. ఈరోజు 5 కిలోల బియ్యం ఇస్తున్న బియ్యంలో 32 రూపాయలు బియ్యం కిలో ఉంటే దాంట్లో 3 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1 రూపాయలు లబ్ధిదారు ఇస్తారు. ఇప్పుడు ఆ 1 రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఎవరు ఇస్తున్నారు? మొత్తము మోదీ గారు ఇస్తున్నారు. మనం రేషన్ కార్డు మోదీ బొమ్మ ఉండాలి కదా, మళ్ళీ ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? మోదీ బొమ్మ ఉంటే తెలుస్తుంది, అరే పాప మోదీ గారు ఇస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు గ్రామం ఉన్నది, గ్రామంలో శ్మశాన వాటిక బ్రహ్మాండంగా కడుతున్నారు. ఎవరు ఇస్తున్న నిధులు? అది
సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. హరితహారం ఉన్న చెట్లకు ఎవరు ఇస్తున్నారు? ప్రతి మొక్కకు పైసా ఈరోజు ఇస్తున్నారు. ఇప్పుడు రహదారులు వచ్చినాయి. ఇప్పుడు మా ఊరు ఇంతకుముందు ఇది మెయిన్ హైవే మీద ఉన్నది, కానీ బ్రహ్మాండ హైవేస్ అయినాయి. దానికి కారణము మోదీ గారి కారణం. మీకు రైల్వే స్టేషన్లో పోతే ఈరోజు బ్రహ్మాండ రైల్వే ఎయిర్పోర్ట్ కూడా మనకి రావు, అట్లా ఉన్నాయి రైల్వే స్టేషన్స్. దానికి కారణం ఎవరు? తెలంగాణలో 13 కొత్త రహదారులు ఇచ్చినాం మేము. 22 కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం చేసినాం మేము. రామగుండం ఫర్టిలైజర్ ఇచ్చినాం. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీలు ఇచ్చినాం మేము. ఎయిమ్స్ ఇచ్చినాం, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్. ములుగు ట్రైబల్ ఏరియాలో సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చినాం. ఇంత ఉపాధి చెప్పుకోవడంలో ప్రజలకు చేరలే కదా, ఇవన్నీ చేరలేకపోతున్నాయంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మోదీ గారు మంచి పని చేసినట్టు ప్రజలకు తెలియకుండా వాళ్ళు దాన్ని కప్పివేస్తా ఉన్నారు. పెద్ద మీన్ చేస్తున్నట్టు మాకు ఏమి ఎట్లా చేయడం. ఇప్పుడు ఆ ప్రచారం నడవదు, డెఫినెట్గా మేము తిప్పి కొడతాం. ఓకే, అంటే మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఈ జిల్లాల టూర్ ఓన్లీ ఉమ్మడి నల్గొండ జిల్లాకే పరిమితం అవుతుందో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 15వ తారీఖు రేపు 18వ తారీఖు మన మెదక్, 19 మళ్ళీ ఆదిలాబాదు, మళ్ళీ 22, 23 ఆ ప్రాంతంలో మహబూబ్ నగర్. మొత్తం నేను రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఒక జిల్లాకు ఒక ఊరుకు పరిమితం కాలేదు కదా. మొట్టమొదటి ఒక ప్రారంభం ఇక్కడి నుంచి చేశాను. ఇది ప్రారంభం మాత్రం నాంది ఇక్కడి నుంచి పలికాను. చివరికి శంఖం విజయ శంఖం ఉదే లాస్ట్లో ఎక్కడ వదులుతాం. అయితే ఫైనల్గా సుమన్ టీవీ ద్వారా బీజేపీ క్యాడర్కి ఎటువంటి దిశానిర్దేశం? ఒకటే, ఇప్పుడు మనకు బాగా మంచి రోజులు వస్తున్నాయి. ప్రజలు బీజేపీ చూస్తూ ఉన్నారు, ప్రజలు మార్పు కోరుతూ ఉన్నారు. టీఆర్ఎస్ని చూశారు, కాంగ్రెస్ని చూశారు. ఒక అవకాశం బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ దిశలో కార్యకర్తలు అహోరాత్రి కష్టపడి మీరు చెప్పినట్టు మోదీ గారి ఒక పథకాలన్నీ కూడా ప్రజలకు చేరేటట్టు, ముద్రా లోన్ అయితేంది, స్టార్టప్ ఇండియా అయితే, స్టాండప్ ఇండియా అయితేంది, మేక్ ఇన్ ఇండియా అయితేంది, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పి ప్రజల ఒక జీవితంలో మార్పు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన దీని ద్వారా తీసుకొస్తున్నారు. ₹12 రూపాయలు కడితే ఏడాదికి 2 లక్షల రూపాయలు బీమా ఉన్నది. 350 రూపాయలు కడితే ఇంకో 2 లక్షల రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటువంటి పథకాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి ప్రజలు ఆ పథకాలన్నీ కూడా వాడాలి అనేది క్యాడర్ పోయి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఇంతకాలం జరిగిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదైతే ఆటలు ఆడుతుందో ఆ ఆటలు సాగవు. వాళ్ళ కంచుకోటలు అనుకుంటున్న వాళ్ళ కోటలను బద్దలు కొట్టడానికే మేము ఇక్కడికి వచ్చాము. ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ పరంగా ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలని ప్రజలకు చేరవేయడంలో తీవ్రంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అడ్డుకుంటున్నాయి. ఇక్కడి నుంచి వాళ్ళ ఆటలు చెల్లవు. తాను రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన నేపథ్యంలోనే ఈ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి చేరవేడుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతం చేసి బీజేపీ ఖచ్చితంగా రాబోయే జనరల్ ఎలక్షన్లో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని కూడా రామచంద్రరావు గారు చెప్పారు.